రైల్వే స్టేషన్లంటే ఇరికిరుకుగా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తారు. సరైన సౌకర్యాలు ఉండవు. అయితే ఇకపై అలాంటి పరిస్థితి ఉండదంటున్నారు. ఇప్పటికే చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంతర్జాతీయ హంగులతో అందుబాటులోకి రాగా త్వరలో అత్యంత కీలకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు ఎంతవరకు వచ్చాయి, పనులపై అధికారులు ఏమంటున్నారనే దానిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యంత బిజీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ స్టేషన్కి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ స్టేషన్లో సగటున రోజుకు 180 రైళ్లు ప్రయాణిస్తుండగా రోజుకు 1,50,000 మంది రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఈ స్టేషన్కు రోజురోజుకి ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న స్టేషన్ ఏమాత్రం సరిపోవటం లేదు. దీంతో ఈ స్టేషన్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నాన్ సబర్బన్ గ్రేడ్ 1 స్టేషన్ గా గుర్తించబడింది. సంవత్సరానికి 500 కోట్ల రూపాయల ఆదాయం, 20 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణిస్తున్న స్టేషన్లో NSG1 స్టేషన్ కిందికి వస్తాయి. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 2023లో దాదాపు 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనుల్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 50% పైగా పనులు పూర్తయ్యాయి. G+3 అంతస్తులతో నార్త్ సైడ్ వైపున కొత్త ఐకానిక్ స్టేషన్ బిల్డింగ్స్, G+3 అంతస్తులతో సౌత్ సైడ్ భవనం పనులు సాగుతున్నాయి. రిటైల్, కెఫెటేరియాలు, వినోద సౌకర్యాల కోసం స్థలాలతో పాటు ఒకే చోట అన్ని రకాల ప్రయాణికుల కోసం డబుల్ స్టోరీ స్కై కాన్కోర్స్ స్టేషన్ ని సిద్ధం చేస్తున్నారు. పార్కింగ్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నార్త్ సైడ్ బహుళ స్థాయి పార్కింగ్, సౌత్ సైడ్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ రానున్నాయి. నార్త్ సౌత్ వైపున 2 ట్రావెలేటర్లతో సహా 2 వాక్ వేలు రానున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో హంగులతో పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకుంటే మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతుందో అది మొత్తాన్ని కూడా సిద్ధమైతే చేస్తున్నారు. ఇదంతా కూడా వాస్తవానికి ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది, కానీ ఇప్పుడు మనం చూసుకుంటే చాలా విశాలంగా దీన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే సికింద్రాబాద్కి ప్రతిరోజు కూడా దాదాపుగా 220 రైళ్లు ఇక్కడి నుంచి మూవ్ అయ్యే కావచ్చు, లేకపోతే వయా దీని నుంచి వెళ్ళే రైళ్లు కావచ్చు, 220 వరకు కూడా వెళ్తుంటాయి. ఇంత కెపాసిటీకి సంబంధించి కూడా ఎక్కువ మంది జనాలు వచ్చిన సమయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటి ఇబ్బందులు లేకుండానే పూర్తి స్థాయి విశాలంగా తయారు చేస్తున్నారు. అక్కడ మనకు కనిపిస్తున్న ఆ పెద్ద బిల్డింగ్, మనకి ఇంతకుముందు స్టార్టింగ్ ఫస్ట్ ఎంట్రన్స్ అదంతా కూడా ఆ ఎంట్రన్స్కి సంబంధించి అక్కడ వర్క్స్ అయితే అక్కడ దాదాపుగా కంప్లీట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పార్కింగ్ అయితే అలౌ చేయడం జరిగింది. ఒకసారి రెడీ అయితే ఇక్కడ వీళ్ళు డిజైన్ అయితే చేయడం జరిగింది. FOB ఎలా ఉంటుంది, అలాగే మల్టీ లెవెల్ పార్కింగ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు అనేది ఇక్కడ వీళ్ళు నమూనాగా దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. FOBకి సంబంధించి మనం ఇంతకుముందు చూసిన ఏదో ఆ విధంగా డిజైన్ చేస్తున్నారు. అలాగే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏదో అది మనం ఇంతకుముందు ఆ పెద్ద బిల్డింగ్ ఏది చూసామో అక్కడ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. ప్రతిసారి కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తే ఇబ్బంది పడేది ఈ పార్కింగ్ విషయంలోనే. పార్కింగ్ విషయంలో ఇబ్బంది లేకుండా వాటిని అయితే ఏర్పాటు చేస్తారు. ఒకసారి సికింద్రాబాద్ స్టేషన్కి సంబంధించిన నమూనాని ఒకసారి ఇక్కడ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నమూనా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది నమూనా మొత్తం కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో సిద్ధమైతే ఎలా ఉంటుంది అనేది ఇది నమూనా. అది మనకి ఎంట్రన్స్, స్టార్టింగ్ సికింద్రాబాద్ బోర్డు ఉంది, అది మనకి ఎంట్రన్స్, అది గేట్ 1 దగ్గర నుంచి మనం వస్తాం. ఇక్కడ నూతనంగా బస్ బే ఏదైతుందో ఆ బస్ బేని మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతారు. అక్కడ ఉన్న బయట ఉన్న కొంత ప్లేస్ని కూడా ఎక్స్టెన్షన్ ఇంకా చేయాల్సి ఉంది. అలాగే ఇక్కడ మల్టీ కార్ పార్కింగ్కి సంబంధించి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్కి సంబంధించి ఇక్కడ దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ పని దాదాపుగా పూర్తి కావాల్సి వచ్చింది. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ టెంపుల్ వినాయకుని టెంపుల్, ప్రస్తుతం మనకి ఏదైతే వినాయకుని టెంపుల్ ఉంటుందో ఆ వినాయకుని టెంపుల్ ఆ పక్కనే మస్జిద్ కనిపిస్తుంది. ఆ పక్కన నేరుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం మెట్రో రైల్ స్టేషన్కి రైతుఫైల్ బస్ స్టాప్ నుంచి మాత్రమే ఎంట్రన్స్ ఉంది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో రైతుఫైల్ బస్ స్టాప్ కాకుండా నేరుగా మెట్రో రైల్వే స్టేషన్లోకి ఇక్కడ చూసుకుంటే నేరుగా రైల్వే స్టేషన్లోకే మెట్రో నుంచి అనుసంధానం అయితే చేయబోతున్నారు. దీనివల్ల ఏంటంటే నేరుగా మళ్ళీ మధ్యలో ఎక్కడ దిగాల్సిన అవసరం లేకుండా నేరుగా రైల్వే స్టేషన్కి రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం రైతుఫైల్ బస్ స్టాప్ దగ్గర దిగి అక్కడి నుంచి మెట్రో ప్యాసింజర్స్ రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకసారి మొత్తం అక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా సోలార్ ప్యానల్స్, ఇవన్నీ కూడా సోలార్ ప్యానల్ ఏర్పాటు చేశారు. అంటే కేవలం డెవలప్మెంట్ మాత్రమే కాదు, సోలార్ ప్యానల్ని చేయడం వల్ల నేరుగా కరెంట్ అనేది వీళ్ళే జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మిగతావన్నీ కూడా
రైల్వే ట్రాక్స్ మొత్తం 10 ట్రాక్స్ ఇక్కడ మనకి 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 10 ప్లాట్ఫామ్స్ సంబంధించిన రైల్వే ట్రాక్స్ అలాగే వాటికి సంబంధించిన FOBలు వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది. ఇదంతా కూడా పార్సిల్ సెక్షన్. ఇప్పుడు మనకి ఏదైతే జెండా ఉంటుందో మనము అక్కడ బస్ స్టాప్ ఉంటుంది, మనకి కేఫ్ ఏదైతే ఉందో ఆలికేఫ్ దగ్గర ఈ పార్సల్ ఆఫీస్ ఉంటుంది. సో పార్సల్ ఆఫీస్కి సంబంధించి కూడా దాన్ని కూడా పూర్తి స్థాయి నయా డిజైన్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ 2 రైల్వే స్టేషన్లు వస్తాయి మెట్రోకి సంబంధించి, ఇటు ఈస్ట్ ఇటు నార్త్ కూడా నేరుగా కూడా మెట్రో స్టేషన్కి అనుసంధానం కలిగేలాగే నేరుగా లోపలికి వచ్చే విధంగా కూడా ఇక్కడ కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో ఒకసారి ప్లాట్ఫామ్ సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే 1, 2, 3, 4, 5 మొత్తం 10 వరకు కూడా ప్లాట్ఫామ్స్ అనేవి మనకి ఇక్కడ క్లియర్ కట్గా వీళ్ళు డిజైన్ అయితే ఇక్కడ మనకు చూపించారు. సో రాబోయే రోజుల్లో రైల్వే స్టేషన్ ఎంత హుందాగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతారనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది చూసుకుంటే మొత్తం కూడా సేమ్ ఇదే నమూనాని వీళ్ళు అట్నుంచి పెట్టడం జరిగింది. అంటే ఓవరాల్గా 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 10 ప్లాట్ఫామ్స్ సంబంధించి కూడా ఎక్కడ దాని చారిత్రాత్మక నేపథ్యం కోల్పోకుండా పూర్తి స్థాయిలో వీటినైతే సిద్ధమైతే చేయబోతున్నారు. ఇక్కడ నమూనా సంబంధించి గేట్ నెంబర్స్ అలాగే హెల్ప్ డెస్క్ ఎలా ఉంటుంది, వెయిటింగ్ హాల్, ప్రీపెయిడ్ AC తదితర అన్నింటినీ కూడా అత్యంత ఆధునికతతో కూడుకున్న వాటిని తీసుకొస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పూర్తి స్థాయిలో సిద్ధమైతే అంటే 2025 చివరి నాటికి అనుకున్నప్పుడు కూడా 2026 కల్లా పూర్తి స్థాయి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10 ప్లాట్ఫామ్లు అత్యంత ఆధునికతతో అలాగే అత్యంత టెక్నాలజీతో కూడిన నయా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఖచ్చితంగా చూడబోతున్నాం. రైలు ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ, మొబిలిటీ, ప్రయాణికులకు అనుకూలమైన పికప్ డ్రాప్ ప్రాంతాలు, తగినంత పార్కింగ్ సౌకర్యం, రద్దీని తగ్గించడం, నగర రహదారి నెట్వర్క్తో అనుసంధానించడం, వ్యాపార అవకాశాలు, ఆదాయ ఉత్పత్తిని సృష్టించడం దిశగా ఈ స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. సౌత్ సైడ్ చేపడుతున్న బేస్మెంట్ నిర్మాణ పనులు దాదాపు 95% పూర్తయ్యాయి. ప్లాట్ఫామ్ 10 వద్ద 2 వీలర్ పార్కింగ్ కోసం 960 చదరపు మీటర్లు, 4 వీలర్ల కోసం 2031 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ పార్కింగ్ ని తాత్కాలికంగా ప్లాట్ఫామ్ 10 వైపున ఉన్న బేస్మెంట్ పార్కింగ్ కు మార్చారు. బేస్మెంట్ పార్కింగ్ లో దాదాపు 200 కార్లను ఉంచొచ్చు. నార్త్ సైడ్ ఉన్న గణేష్ టెంపుల్ సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 95% పనులు పూర్తయ్యాయి. ప్లాట్ఫామ్ 1 వద్ద 2 వీలర్ పార్కింగ్ కోసం 759 చదరపు మీటర్ల స్థలం, 4 వీలర్లకు 2465 చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్థలం కేటాయించారు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు 5000 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. కొత్త స్టేషన్ అత్యంత సౌకర్యవంతంగా ఉంటుందంటున్న దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్తో మా ప్రతినిధి RK ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ రైల్వే అభివృద్ధి పనులపైన పూర్తి వివరాలన్నింటినీ కూడా దక్షిణ మధ్య రైల్వే CPRO ఉన్నారు శ్రీధర్ సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని. సార్ ఏంటి లుక్ చూస్తుంటే ఇప్పుడే అదిరిపోతుంది, సో పూర్తయ్యాక ఎలా ఉంటుంది, అలాగే ఎప్పటికల్లా సిద్ధమయ్యే అవకాశం ఉంది, ఎంతవరకు పనులు పూర్తయ్యాయి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఈ పనులు 2023లో స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు పనులు పూర్తిగా వచ్చి ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది. అయితే ఈ స్టేషన్లో ముఖ్యంగా మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో మరీ ముఖ్యంగా జంట నగరాల్లో ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. ఇక్కడ దాదాపు ప్రతిరోజు 140,000 మంది ప్రయాణికులు వస్తుంటారు. పండుగ టైంలో అయితే 2 లక్షలకు మించి వస్తారు. సో దాన్ని గమనించి రాబోయే ఒక 50 సంవత్సరాల అవసరాలకు మేర ఈ స్టేషన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ స్టేషన్లో భాగంగా నార్త్ సైడ్ అల్ఫా హోటల్ వైపు నార్త్ ఏదైతే అంటామో ప్లాట్ఫామ్ 1 సైడ్ G+3 బిల్డింగ్ రాబోతూ ఉంది. మీరు చూస్తున్నది అదే G+3 బిల్డింగ్. దాదాపు పనులు కంప్లీషన్కి వచ్చాయి ఆ బిల్డింగ్వి. దాంతోపాటే పక్కనే మనకు వైట్ పెయింట్ వేసింది మల్టీ లెవెల్ కార్ పార్కింగ్. అది 6 లెవెల్స్లో వస్తుంది. ప్లాట్ఫామ్ 1 సైడ్ బేస్మెంట్తో పాటు మిగతా 6 లెవెల్లో దాదాపు 500 కార్లని హోల్డ్ చేసే విధంగా అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ కార్ని తీసుకురావడం జరిగింది. అలాగే అత్యద్భుతంగా సర్క్యులేటింగ్ ఏరియాని కూడా పెంచి ప్లాట్ఫామ్ 1 వైపు తీసుకొస్తున్నాము. సో దీంతో పాటే మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఇప్పుడు కెమెరాలో అది ఎయిర్ కాన్కోర్స్, మనకి ఎయిర్పోర్ట్ తరహాలో ఏదైతే పై లెవెల్లో ప్యాసెంజర్స్ రావడము పోవడము వాళ్ళని సెగ్రిగేట్ ఎంట్రీ ఎగ్జిట్ సెగ్రిగేట్ చేసేందుకు ఎయిర్పోర్ట్ తరహాలో డబుల్ స్టోరీ ఎయిర్ కాన్కోర్స్ నిర్మించబోతూ ఉన్నాము. అది పూర్తిగా
100 మీటర్లు వెడల్పు 100 మీటర్లు లెంత్తో అతి పెద్దగా అది రాబోతుంది. ప్రయాణికులు రాగానే ఎయిర్ కాన్కోర్స్లో అంటే వెయిటింగ్ హాల్స్లో రెస్ట్ తీసుకోవచ్చు, ఈటరీస్ ఉంటాయి, మిగతా అలా ఫెసిలిటీస్ కూడా రాబోతున్నాయి. సో దీంతో పాటే ఎయిర్ కాన్కోర్స్తో పాటే 100 మీటర్ల ఎయిర్ కాన్కోర్స్తో పాటే మిగతా స్టేషన్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ రాబోతూ ఉంది. దీనికి తోడు ప్లాట్ఫామ్ 10 వైపు సర్క్యులేటింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంది. అక్కడ కూడా అండర్ గ్రౌండ్ పార్కింగ్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు దాదాపు ఒక 200కు మించి కార్లని హోల్డ్ చేసే కెపాసిటీతో ప్లాట్ఫామ్ 10 వైపు చేశాము. సర్క్యులేటింగ్ ఏరియా వస్తుంది. అలాగే ప్లాట్ఫామ్ 10 వైపు కూడా G+3 బిల్డింగ్ రాబోతూ ఉంది. సో ఈ G+ బిల్డింగ్స్లో నార్త్ సౌత్లో కూడా పై ఫ్లోర్స్లలో పూర్తిగా కమర్షియల్ యాక్టివిటీకి ఇచ్చి కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయబోతూ ఉన్నాము. కమర్షియల్ పర్పస్కి యూజ్ అవుతుంది. ప్రయాణికులకి తమ ట్రావెల్ నీడ్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ నీడ్స్ కావచ్చు, లేదంటే మిగతా అకామిడేషన్ నీడ్స్, ఇలా అన్ని నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసేందుకు దాన్ని డెవలప్ చేయబోతాము. వీటితో పాటే స్టేషన్లో ఒక 26 లిఫ్ట్లు 32 ఎస్కలేటర్లు రాబోతున్నాయి. ఎయిర్పోర్ట్ తరహాలో 2 ట్రావెలేటర్లు కూడా అంటే ప్లాట్ఫామ్ 1, 9, 10 వైపు కూడా ట్రావెలేటర్స్ ఇవ్వబోతున్నాము. దీనికి తోడు స్టేషన్ మొత్తం అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు సోలార్ విద్యుతీకరణ చేయబోతూ ఉన్నాము. వాటర్ ఫెసిలిటీస్ కూడా హైయెస్ట్ కెపాసిటీ ఉండే విధంగా వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ను కూడా డెవలప్ చేయబోతూ ఉన్నాం. సో ఇది ఒక ఎయిర్పోర్ట్కి ఏమాత్రం తగ్గకుండా అన్ని విధాల ఫెసిలిటీస్తో ప్రయాణికులకి ప్రజలకి చేరువలకి తీసుకురాబోతూ ఉన్నాం. సార్, ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ప్రధానమైన స్టేషన్. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు బస్సుకు వెళ్ళే వాళ్ళు లేకపోతే ట్యాక్సీలు తీసుకునే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. మెట్రోకి కనెక్టివిటీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి నేరుగా ఇప్పుడు రైతుపల్లి వరకు మెట్రో స్టేషన్ నుంచి ఉంది. అలా ఇక్కడ నుంచి నేరుగా మెట్రో స్టేషన్కి ఏర్పాట్లు ఏమైనా చేయబోతున్నారా? మీరు అడిగినట్టే సికింద్రాబాద్ స్టేషన్కి 2 వైపులా, ఇటువైపు సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్, అటువైపు సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ 2 కూడా దగ్గరలోనే ఉన్నాయి. సో వీటి రెండింటిని స్టేషన్ నుంచే కనెక్ట్ చేస్తూ వాక్వేని కూడా ఇవ్వబోతున్నాం. డిజైన్స్ ఫైనల్ అయ్యాయి, ఫౌండేషన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యాయి. సార్, ప్రధానంగా ఇక్కడికి వచ్చేవాళ్ళు స్టేకి ఇబ్బంది పడుతుంటారు. సరైన లాడ్జ్లు దొరక ఉన్నవి అంత ఫెసిలిటీ కంఫర్ట్గా ఉండకుండా. సో ఇప్పుడు మనం ఇంత ఎక్స్టెన్షన్ చేస్తున్నాం కాబట్టి దీనికోసం ప్రత్యేక దృష్టి సారించారా? డెఫినెట్గా అండి. 2 వైపులా కూడా G+3 బిల్డింగ్ వస్తున్నాయి. ఆ పై ఫ్లోర్లలో అకామిడేషన్ సంబంధించి రెస్ట్ రూమ్స్ కావచ్చు, రిటైరింగ్ రూమ్స్ కావచ్చు, లగ్జరీ రూమ్స్, ఇలా అన్ని విధాలుగా కూడా అకామిడేషన్ ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా బయటికి వెళ్ళే పరిస్థితి తలెత్తకుండా ఇక్కడే అన్ని ఫెసిలిటీస్ రాబోతూ ఉన్నాయి. సార్, ఎప్పటికల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సికింద్రాబాద్ స్టేషన్ని? ఇది డిసెంబర్ 2026 వరకు పనులు పూర్తయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. అందుబాటులో కూడా రాబోతా ఉంది. మొత్తానికైతే ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్రంగా రైల్వే శాఖ అయితే కృషి చేస్తుంది. సో పనులు అయితే చకచకా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం అన్ని విజువల్స్లో కూడా వర్క్ అంతా కూడా చాలా వేగంగా జరుగుతోంది. 2025 నాటికి స్టేషన్ సిద్ధమవుతుందని చెప్తున్నప్పటికీ ప్రస్తుత పనుల దృష్ట్యా 2026 చివరి నాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చూశారుగా, అంతర్జాతీయ హంగులతో సిద్ధమవుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాదాపుగా 60% పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరికల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామంటున్నారు అధికారులు. ఏది తెచ్చినా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల వసతులు కల్పించాలని కోరుకుంటున్నారు ప్రయాణికులు. వీడియో జర్నలిస్ట్ గజానంతో RKHM టీవీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి.